హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఎప్పటిలాగానే రాజధాని అమరావతి గురించి ఒక మంచి విషయాన్ని అయితే తీసుకువచ్చాను. రాజధానిలో జరిగినటువంటి పనుల గురించి, అక్కడ జరిగినటువంటి నష్టాల గురించి, వృధా అయినటువంటి ప్రజా సంపద గురించి ఈ టాపిక్ పైనే మనం వీడియోలు అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉన్నామండి. సో దానిలో భాగంగానే ఈరోజు కూడా నేను ఒక మంచి టాపిక్తో ఒక మంచి వీడియోని అయితే తీసుకువచ్చాను. అది మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా, ఇది రాజధాని అమరావతిలో నెక్కల్లు గ్రామానికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఒక పెద్ద వాటర్ ప్రాజెక్ట్ అండి. ఈ నెక్కల్లు గ్రామంలోకి కృష్ణానది నుంచి నెక్కల్లు గ్రామం వరకు ఇప్పటికైతే ఒక కృత్రిమ కెనాల్ని అయితే నిర్మించడం జరిగిందండి. అంటే రాజధాని అమరావతిలో నుంచి నీరు, వరద నీరు, వర్షాలు కురిసినప్పుడు వరద నీరు కృష్ణానదిలో కలవటానికి మరియు కృష్ణానది నుంచి రాజధానిలోకి నీటిని తోడుకునే ప్రక్రియలో భాగంగా ఒక కృత్రిమ కాలువనైతే నిర్మించడం జరిగిందండి. అందువలన మనం చూస్తున్నటువంటి ఈ పైపులన్నీ కూడా ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే, మనం ప్రతి వీడియోలో కూడా ఎక్కువగా ఈ వాటర్ పైపులను అయితే చూపించడం జరుగుతుందండి. ఎందుకంటే రాజధాని అమరావతిలో ఎక్కడ చూసినా కానీ ఈ పైప్ లైన్లు మరియు ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి భూగర్భ వస్తువులు మరియు పెద్ద పెద్ద వాటర్ పైప్ లైన్లకు సంబంధించి పైపులు, ఆ సిమెంటు బ్రిక్స్లు ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు కనిపిస్తూ ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. అంటే అంత ఎక్కువగా ఎందుకు కనిపిస్తాయి అని అంటే, రాజధానిలో ముందుగా ఫస్ట్ మొదలుపెట్టింది రోడ్లు వేయడం అండి. రోడ్లు వేయడం అంటే వట్టి రోడ్లు వేసి వదిలేయటం కాదు. రోడ్లు నిర్మించేప్పుడు రోడ్లపైన మరియు కాలువలపైన వంతెనలు నిర్మించడం, వంతెనల కోసం ఇలాంటి పైపులు తీసుకురావటం, మరియు రోడ్డుతో పాటుగా ఎప్పుడైనా కానీ ఇది అమరావతి అనేది అభివృద్ధి బాగా చెందుతుంది కనుక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రోడ్డుకి ఇరువైపులా పైప్ లైన్లు మరియు డ్రైనేజీలు మరియు అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్లు, టెలిఫోన్ వైర్లు మరియు ఇంటర్నెట్ వైర్లు ఇవన్నీ కూడా ఒకటే ప్యాకేజీలో మొత్తం క్లియర్గా వర్కులు చేసుకుంటూ రావడం జరుగుతుంది. కనుక మొట్టమొదట మొదలుపెట్టింది రోడ్లే కనుక ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే ముందు రోడ్లు బాగుంటేనే కనుక అప్పుడు అభివృద్ధి చెందుతుందని ముందు రోడ్లు మొదలుపెట్టారు. రోడ్లతో పాటు డ్రైనేజీలు మరియు వాటర్ పైప్ లైన్లు, కేబుల్స్ ఇవాళ ఒకదానికొకటి లింకప్ వల్ల ఇక్కడ సామాగ్రి అయితే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది మొన్న చూపించినట్టు ఇంటర్నెట్ కేబుల్స్ మరియు ఈ వాటర్ పైప్ లైన్స్ మరియు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. ఇది అందువలన రాజధాని అమరావతిలో ఈ వాటర్ పైపులు ఎక్కువగా కనిపిస్తాయండి. ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా, ఇది కూడా ఒక పెద్ద వాటర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో వాటర్ పైప్ లైన్లకు కావలసినటువంటి సిమెంటు, ఆ రెడీమేడ్ సిమెంట్ బ్రిక్స్ అనేవి ఇక్కడే తయారు చేయబడతాయండి. అది ఇదిగో చూడండి, ఈ అచ్చులలో కాంక్రీట్ వేసి ఆ యొక్క రెడీమేడ్ బ్రిక్స్ని అయితే ఇక్కడ తయారు చేసి తీసుకువెళ్ళి వాటర్ పైప్ లైన్లో అమర్చడం జరుగుతుందండి. ఇవే అవన్నీ చూసారా, అదిగో అది ఈ ఆకారం కోసం ఇదిగో దీనిలో ఆ కాంక్రీటు అవి మిక్స్ చేసి కలిపి వేసి ఆ యొక్క ఆకారాన్ని తీస్తారు. ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ ప్లేస్లో ఎంత సామాగ్రి ఉంది అని అంటే, మీరు ఇప్పుడు చూశారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ ఐరన్ బ్రిక్స్లో ఒక సెట్టు అలాగే ఉండిపోయింది. ఆ రోజు పనులు ఆపేసి వెళ్ళిన రోజు ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ అలాగే వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇక
చూడండి ఎంత సామాగ్రి, ఇవన్నీ కూడా మళ్ళీ ఉపయోగపడతాయి అనేటువంటి గ్యారంటీ లేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ, ఇక ఇవన్నీ చూసారా ఎర్రగా ఎలా సిలుం పట్టి మళ్ళీ వాడుకలోకి వస్తాయన్నటువంటి గ్యారంటీ కానీ నమ్మకం కానీ ఏమీ లేదు. తుప్పు పట్టిపోయాయి, చూస్తున్నారుగా. మరీ ముఖ్యంగా మనం ఒక విషయం మాట్లాడుకుంటే అండి, రాజధానికి మన తమ్నైల్లో పెట్టినట్టుగా, మన తమ్నైల్లో రాసుకున్నట్లుగా రాజధానిలో జరిగినటువంటి ఈ అపార నష్టానికి ఎవరు బాధ్యులు అని అంటే మనం ఎవరి పేరు చెప్పుకోవాలండి? ముందు ముఖ్యంగా జగన్ గారి పేరా, చంద్రబాబు గారి పేరా అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, రాజధాని అమరావతి అని అనౌన్స్మెంట్ చేసిన తరువాత, పనులు మొదలైపోయిన తరువాత, పనులు ఇదిగో ఇలా సగం సగంగా లేదంటే సగానికి ఎక్కువగా కొన్ని అయితే మొదలుపెట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో పనులు అలాగ జరిగినప్పుడు రాజధాని అమరావతి గురించి తెలుగుదేశం ప్రభుత్వం ఒక పనినైతే మర్చిపోయిందని నాకు అనిపించిందండి. అది నేనేంటంటే, ఇప్పుడు శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించలేకపోవడం అంటే ఎవరు మార్చలేనంత విధంగా. సపోజు భారత రాజ్యాంగమే ఉంది, భారత రాజ్యాంగాన్ని ఎవరైనా మార్చగలరా? సో అలా మార్చలేకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒక గెజిట్ని అయితే విడుదల చేసి దాన్ని ఆమోదింపజేసి, ఇక ఎవరు రాజధాని అమరావతిని ముట్టుకోకుండా కదిలించలేకుండా చేయలేకపోయారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక పొరపాటనే అనుకోవాలి. ఇక తరువాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్ గారు మరి ఈ యొక్క వస్తువులన్నీ కానీ, ఇక్కడ జరిగినటువంటి పని కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చూశారో లేదో తెలియదు. కానీ సరే చూడకుండా ఎలా ఉంటారు? ఒక సీఎం అయిన తర్వాత హెలికాప్టర్లో వెళ్తూ కానీ, వస్తూ కానీ, లేదంటే ఒక ఫీడ్బ్యాక్ తెప్పించుకొని కానీ రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు జరిగాయి, అక్కడ ప్రోగ్రెస్ ఏంటి అని తెలుసుకోకుండా ఉంటారు? ఒక సీఎం అయిన తర్వాత తెలుసుకునే ఉంటారు. ఇంత తెలిసిన తర్వాత, ఇంత ప్రజాధనం అక్కడ ఖర్చు పెట్టిన తరువాత, మరియు ఇంత పని జరిగిన తరువాత రాజధాని అమరావతిని మార్చాలి అనడం కూడా జగన్ గారు చేసినటువంటి ఒక పొరపాటే. 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటం వలన ఇవన్నీ మళ్ళీ వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ రాజధాని పనులు మొదలవుతున్నాయి కనుక మళ్ళీ వీటన్నిటిని వాడుకలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే 2024లో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి రాదు, జగన్ గారే గెలుస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా ఇప్పటికే సగం పనికి రాకుండా పోయాయి. అదే జగన్ గారి కనుక వచ్చుంటే ఇవన్నీ కూడా శాశ్వతంగా, కనీసం జంగిల్ క్లియరెన్స్ కాదు కదా, ఇవన్నీ ఆ చెట్లు, ఆ మట్టి, ఆ పుట్టల్లో శిథిలమైపోయి కలిసిపోయాయి. చూసారా ఎంత ప్రజాధనం వేస్ట్ అయిపోయిందో? మీ అందరూ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు చేయాలి? మనం ఆలోచించండి ఒకసారి. ప్రజాధనం అంటే అంత ఊరికేం రావట్లేదు కదా. ఈ అమరావతికి ఇప్పుడు ప్రతి పనికి 70% మళ్ళీ బడ్జెట్ అయితే పెరిగింది అని అంటున్నారు. ఈ పోయిన వస్తువులే నష్టం అనుకుంటే, మరియు ఇప్పుడు నిర్మించబోయేటువంటి నిర్మాణాలకి ఇంకా 70% నిధులు పెరిగాయంటే పోయినదెంత, మళ్ళీ పెరిగినదెంత? ఎంత నష్టం అండి! చూసారా ఇంత నష్టం? చంద్రబాబు గారు ఏదైతే అమరావతిని ప్రారంభించారో ఆ అమరావతిని జగన్ గారు అలాగే కంటిన్యూ చేసినట్లయితే ఇప్పటికీ ఇంత ప్రజాధనం వేస్ట్ అయ్యేది కాదు. మరియు ఒక రాజధాని అంటూ మనకు కూడా స్థిరంగా ఒక రాజధాని ఏర్పడి ఉండేది. అలా కాకుండా జగన్ గారు పనులు ఆపటం వలన, ఇంత నష్టం జరగటం వలన ప్రజలకైతే ఈ నష్టం పైన ఒక పూర్తి అవగాహన అయితే ఉందండి. ప్రజలేమి అంత అవివేకులేమి కాదు, అన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. చూసారా ఈ నష్టం అంతా కూడా ప్రజలు ఒక బేరీజు వేసుకొని
ఎవరైతే బాగుంటుంది, మళ్ళీ ఎవరైతే అమరావతిని నిర్మించగలరు అని వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఏదేమైనప్పటికీ కూడా మనకంటూ ఆంధ్రులకు ఒక మంచి చక్కని ఒక ఖరీదైనటువంటి ఒక మంచి రాజధాని మనకి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గట్టిగా కోరుకుంటున్నారండి. ఒక మంచి రాజధాని కావాలని అన్ని రాష్ట్రాలతో పోటీపడి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లతో పోటీపడేటువంటి ఒక మంచి రాజధాని కావాలని ప్రజలైతే గట్టిగా కోరుకుంటూ ఉన్నారని నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో, మరొక మంచి రాజధాని అమరావతి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ బాయ్ అండి.